హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ అయిన ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 6 గురించి ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. నేను ఎప్పుడు చెప్పే అదే డైలాగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను ప్రతిరోజు చాలా ఉత్సాహంగా వీడియోలు చేయగలను. సరే, ఇక మనం అలా మాట్లాడుతూనే ఉండకుండా ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయేది ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 6. ఆ ఫైట్‌లో గెలిచామని అందరూ పార్టీ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే మన హీరో వచ్చి చూస్తాడు. అందరూ గెలుపు ఆనందంలో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం రిపోర్ట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు రేపు రాయల్ క్యాపిటల్ నుండి రీసెర్చర్స్ కూడా వస్తున్నారు. డెంజర్‌ని కనీసం ఒక నెల రోజుల పాటైనా క్లోజ్ చేసి ఉంచాలి. కానీ వాళ్ళు వచ్చి తెరవంటే ఏం చేయాలని గిల్డ్ మాస్టర్ ఆలోచిస్తున్నాడు. సో గ్రేట్ ఐడల్ బాల్‌లో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని అప్పుడే మన హీరో జరుగుతున్నది అర్థం చేసుకుంటాడు. అతను వేరే లెవెల్‌లో పోరాడి దాడులు తప్పించుకున్నాడని చెప్పగానే అబెల్ అది పర్ఫెక్ట్ షాడో అంటాడు. ఆ స్పోర్ట్స్ స్కిల్ పేరు బాగుందని హీరో అంటాడు. అబెల్, నువ్వు రీకియాతోనే ఉంటావు కదా అని లిన్ అడ్డుగా నిలబడుతుంది. ఇతనే కదా నీ ఫేవరెట్ పర్సన్ అని రీకియా అడుగుతుంది. రీకియాకి ఏమైంది, నన్ను ఎందుకు దాస్తోందని మన హీరో చూస్తాడు. ఐస్ వాల్ ని నువ్వు త్వరగా క్రియేట్ చేయగలవా అని లిన్ అడగానే అవును, ఒక 40 మీటర్ల హైట్ వరకు ఇప్పుడైతే చేయగలను అని మన హీరో చెప్తాడు. అప్పుడు అది నిజమేనా అని లిన్ ఆలోచిస్తుంది. నీది ఒరిజినల్ స్పెల్ లా ఉంది, దానికి మంత్రాలు అవసరం లేదా అని అడగగా మంత్రాలు అనేవి ఒక్కొక్కరి స్టైల్ ని బట్ ఉంటాయి కదా అని మన హీరో అనగానే ఏంటది అని లిన్ ఆలోచిస్తుంది. సరే రా అబ్బాయి అని మన హీరో ఫ్రెండ్స్ అతన్ని లాక్కెళ్తారు. రీకియా మంత్రాలను కేవలం స్టైల్ కోసమే వాడుతున్నాడు. వాడు మంత్రాలు ఏమీ లేకుండానే మ్యాజిక్ స్పెల్స్ని యూస్ చేయగలని అబెల్ చెప్తాడు. అడ్వెంచరస్ గిల్డ్లో అసలు పనులే లేవు. డెంజర్ని కూడా ఒక నెల వరకు క్లోజ్ చేశారు. మన హీరో అక్కడికి రాగానే నువ్వు కూడా పని కోసమే వచ్చావా అని అడగగా లేదు లేదు, నేను ఆల్కెమీ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ కోసం వచ్చానని మన హీరో చెప్తాడు. మెటీరియల్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. నాకు కాపర్ మ్యాజిక్ కోర్ అవసరం అని మన హీరో అంటాడు. నీకు కావాల్సిన దానికి 50 గోల్డ్ కాయిన్స్ అవుతాయని మిగతా వాళ్ళు అడుగుతారు. మీకు జాబ్ లేదు, డెంజన్ కూడా మూసేశారు, నేను మిమ్మల్ని హైర్ చేసుకుంటా, మ్యాజిక్ కాపర్ ఓర్ తీసుకొస్తారా, సిటీ బయట ఒక చోటు తెలుసని నీటా చెప్పడంతో 4 గోల్డ్ కాయిన్స్ ఇస్తానన్నాడు. మీరు తెచ్చే కాపర్ని కూడా 25 గోల్డ్ ఇచ్చి నేను కొనుక్కుంటానని మన హీరో చెప్తాడు. అంత డబ్బు ఇస్తాను, నువ్వు రెడీనా అని అడగా స్టోర్లో కొనడం కంటే ఇది చీప్ అని మన హీరో చెప్పడంతో వాళ్ళు కూడా ఆ మిషన్ కి ఒప్పుకుంటారు. హీరో రూమ్ కి రాగానే బయట గొడవ వినిపిస్తుంది. ఆర్మీ సోల్జర్లు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతుండగా ఒకతను అడ్డుకుంటాడు. సోల్జర్ మీద చెయ్యి వేస్తావా అని వాళ్ళు అతన్ని కొట్టబోతుంటే వాళ్ళలో ఒకడు కింద పడిపోతాడు. ఏం చేసావురా అని ఆ సోల్జర్ అడిగితే నువ్వు ఎందుకు పడిపోయావు అని ఆ వ్యక్తి అంటాడు. మళ్ళీ జారి పడతాడు. చాలు ఆపండి అని చెప్తూ ఫెల్ప్స్ అక్కడికి వస్తాడు. మన నైట్ అయి ఉండి కింగ్డమ్ ని ఇలా అవమానిస్తున్నారా అని ఫెల్ప్స్ అడగగా అతను కేవలం అడ్వెంచరర్ మాత్రమే కాదు, ఈ రాజ్యంలోని హౌస్ హైన్లైన్ అనే గొప్ప వంశానికి వారసుడు అని తెలిసాక సైనికులు భయపడి పారిపోయారు. అడ్వెంచరర్ డాన్ నువ్వేనా? నీ ధైర్యాన్ని మెచ్చుకున్నాను. నేను వైట్ బ్రిగేడ్ కెప్టెన్ ఫెల్ప్స్, ఆమె నీ గురించి చెప్పింది. నేనేం చేయలేదని హీరో చెప్తాడు. ఆ సోల్జర్ తనే పడిపోయాడు, నేను నమ్ముతున్నాను ఫెల్ప్స్ అంటాడు. ఇంతలో టైం అయిపోయిందని ఒక అమ్మాయి వస్తుంది. మళ్ళీ కలుద్దాం రియో అని అతను వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా ఉన్నారని హీరో అనుకుంటాడు. పక్కన వచ్చి కూర్చుంటే ఫ్రీగా ట్రీట్ ఇస్తానని అనుకోకు అని మన హీరో అంటాడు. నీలాంటి అడ్వెంచరర్స్ ని నేను ట్రీట్ అడగను అని అబాల్ అంటాడు. మరి నువ్వే నాకు ట్రీట్ ఇవ్వు అని మన హీరో అడగగా నువ్వే కదా ఇప్పుడు ధనవంతుడివి అని అబాల్ కిండల్ చేస్తాడు. నెక్స్ట్ ప్లెజర్ డిస్ట్రిక్ట్ అని అడిగితే అలా అరవద్దంటాడు అబాల్. సిగ్గుపడుతున్నావా అంటే అది సీక్రెట్ మిషన్, నువ్వేం విననట్టు ఉండు అంటాడు. అది ఒక సీక్రెట్ మిషన్, విననట్టు ఉండు అని అబాల్ చెప్తాడు. అవును కదా, రీకియా ఉన్నప్పుడు నువ్వు వేరే అమ్మాయి కోసం ఎందుకు వెళ్తావు అని మన హీరో అంటాడు. తను చాలా సిగ్గుపడుతుంది. కానీ మిషన్ అంటున్నావు కదా, ఒంటరిగా వెళ్తావా అని మన హీరో అడిగితే నువ్వు కూడా రా అని మన హీరోని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. కింగ్డమ్ గార్జా నుండి వచ్చిన రాయల్ నైట్స్ ఈ ప్లేస్ కి వచ్చారు, వాళ్ళని తీసుకురావడానికే వెళ్తున్నాను అని అబెల్ చెప్తాడు. డెంజన్ క్లోజ్ అయి ఉన్నప్పుడు కొత్తగా అడ్వెంచరర్స్ మన ఊరికి వచ్చే ఛాన్స్ అస్సలు లేదు, వాళ్ళని చూస్తుంటే డౌట్ గా ఉందని చెప్పి మన హీరో ఒకరిని ఫాలో అవుతాడు. వీళ్ళు రాగానే ఎందుకు దాడి చేస్తున్నారు, మన హీరో దాన్ని సులువుగా ఆపేస్తాడు. వాళ్ళని ఒక్కొక్కరిగా రప్పించి ఓడించాలంటే కొంచెం కష్టపడండి అని హీరో అనగానే నువ్వు ఇంత శక్తిమంతుడవని వాళ్ళకిలా తెలుస్తుంది అంటుంది. తను ఒక ఆల్కెమీ బాక్స్ తీస్తుంది. అయ్యో ఆల్కెమీ బాక్స్ అని మన హీరో చూడగానే ఇది ఎవిడెన్స్ గా అస్సలు ఇవ్వను అని తను దాన్ని తీసుకెళ్లిపోతుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఊరికి మంచి చేస్తూ ఉంటావు కదా అని మన హీరో తనని చూస్తాడు. గర్ల్స్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొద్దున్న తను తిట్టిన ఆ సోల్జర్స్ రివెంజ్ తీర్చుకోవాలని వస్తారు. కానీ వాళ్ళు కదలలేకపోతారు. వాళ్ళకి పార్లైజ్ పాయిజన్ పుచ్చుకుంటుంది. మా కెప్టెన్ ని అటాక్ చేయాలని చూస్తే ఇదే గతి పడుతుంది అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళందరినీ బూడిద చేసింది. షీనాని మెచ్చి బెల్ప్స్ వెళ్ళిపోతాడు. ఈ డెంజర్ని రీసెర్చ్ చేయడానికి రాయల్ అకాడమీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అడిగే సప్లై చూసి ఊర్లో ఉన్న ఫుడ్ అంతా మీరే తీసేసుకుంటే ఎలా, ఇది అస్సలు కరెక్ట్ కాదు అని గిల్డ్ మాస్టర్ తిడుతుంటాడు. కింగ్ ఆర్డర్ ప్రకారమే మేము ఇక్కడికి వచ్చాము అని ఒకతను అంటాడు. మాకు ఇక్కడ అథారిటీ ఇచ్చారు, మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే అని చెప్పగా
కానీ వాళ్ళ డిమాండ్స్ అస్సలు బాగాలేవని గిల్డ్ మాస్టర్ అంటాడు. దీనికి మేము సారీ చెప్తున్నాము, పక్క ఊరు నుండి ఫుడ్ అరేంజ్ చేస్తాము అని మ్యాజిక్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి చెప్తాడు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, మీకు ఖచ్చితంగా ఓపెన్ చేయాలని రీసెర్చ్ హెడ్ చెప్తారు. మీరు లోపలికి వెళ్ళండి కానీ మీ ప్రాణాలకి మాది బాధ్యత కాదు, మా అడ్వెంచరర్స్ ఎవరు మీతో రారు అని గిల్డ్ మాస్టర్ చెప్తారు. డబ్బులు ఇచ్చి అడ్వెంచరర్స్ ని హైర్ చేసుకుంటే ప్రాబ్లం లేదు కదా అని అడుగుతారు. అడ్వెంచర్స్ డబ్బు కోసం రావడానికి ఇష్టపడితే వాళ్ళని ఖచ్చితంగా మీతో తీసుకువెళ్ళండి అని గిల్డ్ మాస్టర్ చెప్పాడు. మన హీరో బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్కి వచ్చాడు. అక్కడ ఒక అమ్మాయి అటు ఇటు పరిగెడుతోంది. ఆమె అడ్వెంచర్ పార్టీ ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. తినాలని హీరో అడిగితే వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ లెటర్ ఇవ్వాలని చెప్పాడు. గలేరియన్ నుండి రిక్వెస్ట్ వచ్చిందని కోర్ట్ మెజిషియన్ల ఇన్వెస్టిగేషన్ లో మేము సహాయం చేయాలని ఆమె అడిగింది. డెంజన్ మూసేశారా అని హీరో అడిగాడు. పెద్దవాళ్ళు తమ పవర్ ఉపయోగించి తెరిపించి ఉంటారని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డెంజన్ నే క్లోజ్ చేశారంటే 10 ఏళ్ల క్రితం ఇలాగే మాన్స్టర్ వేవ్ వచ్చినప్పుడు అంతా అయిపోయిందని ఒక ఏ ర్యాంక్ పార్టీ డెంజన్ లోపలికి వెళ్ళింది. వాళ్ళు వెళ్లారు కానీ వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళ లీడరే తిరిగి రానందువల్ల డెంజన్ మూసేశారని అబెల్ చెప్పాడు. సరే నేను తినడానికి వెళ్తున్నా అని హీరో వెళ్ళిపోయాడు. షార్ట్ స్కార్ఫ్, నువ్వు వాటర్ మేజ్ కదా, గాలిలో ఐస్ వాల్ ని హైట్ గా క్రియేట్ చేయగలవా అని అడగా. అలాంటి మ్యాజిక్ గురించి నేను ఎప్పుడు వినలేదే అని ఆ అమ్మాయి అంటుంది. ఇంకా నువ్వు దాన్ని వదలలేదా అని అబెల్ అడగా. మ్యాజిక్ ఉందా లేదా అని ఆ అమ్మాయి అడుగుతుంది. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చిన ఆ అబ్బాయి దాని గురించి ఆలోచించి యూస్ చేయగలడని మిగతా వాళ్ళు చెప్తున్నారు. గైస్ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రియో చాలా స్ట్రాంగ్. మనం అందరం కలిసి ఫైట్ చేసినా అతను మనల్ని ఓడించేవాడు. అతనితో ఫైట్ చేసే సిచ్యుయేషన్ వస్తే సరెండర్ అయిపోండి అబెల్ చెప్తాడు. అందరూ వినండి. నటాలియా, మేము లేని టైంలో నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే రియోని అడుగు, ఖచ్చితంగా అతను హెల్ప్ చేస్తాడు అని ఆమె అంటుంది. అతను రూమ్ నెంబర్ 10లో ఉంటాడు లేదా లైబ్రరీలో ఉంటాడని చెప్పగా సరే అని నటాలియా కూడా అంటుంది. విండ్ మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళు మానా డిటెక్టర్ ని తీసుకెళ్తున్నారు. ఆల్కెమీతో ఇది సాధ్యమా అని అబెల్ ఆలోచిస్తాడు. ఆల్కెమీపై ఆసక్తి ఉందా అని మెజిషియన్ అడిగితే తన స్నేహితుడికి ఉందని చెప్పాడు. నీకు స్నేహితులున్నారా? వినడానికి సంతోషంగా ఉంది అని అన్నాడు. ఆయన అంటారు 5 గోల్డ్ కాయిన్స్ ని మన హీరో ఇద్దరి కోసం ఇస్తాడు. అబ్బో ఇంత డబ్బా, చాలా థ్యాంక్స్ అని మన హీరో ఫ్రెండ్స్ చెప్తారు. ఆ రీసెర్చ్ టీంలో డీ ర్యాంక్ అంటే పైన ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు, అది వాళ్ళకి తెలుసు. సో మేము ఏమీ చేయలేకపోతామని వాళ్ళు బాధగా ఉన్నారు. వరుసగా 3 రోజులు వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లోర్స్ ని చెక్ చేస్తారు. ఏ ఒక్క మాన్స్టర్ కూడా లేదు, కనిపెట్టడానికి కూడా ఏమీ లేదు. రీసెర్చ్ టీం వాళ్ళు విడిగా రీసెర్చ్ చేస్తున్నారు. అంతా బాగుంది. 8 ఫాలోవర్ల కంటే తక్కువ ఉంటే ఆ మాన్స్టర్స్ వచ్చి ఉంటాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రీసెర్చ్ హెడ్ టీమ్ లో ఒక అమ్మాయి రీహియాకి ఫ్రెండ్. సో రీహియా ఇన్ఫర్మేషన్ వీళ్ళు చెప్తుంది. టౌన్ కావాల్సిన ఫుడ్ అంతా మనం స్టోర్ చేసి తీరాలి అని గిల్ మాస్టర్ మిగతా అడ్వెంచర్స్ కి చెప్తారు. డెంజన్ నుండి బయటకు వచ్చిన ఆ గాబ్లిన్స్ దగ్గర దొరికిన స్టోన్ ఏ కలర్ లో ఉందని మన హీరో అడగగా లైట్ గ్రీన్ కలర్ లో ఉందని గిల్డ్ మాస్టర్ చెప్పగానే మన హీరోకి అనుమానం వస్తుంది. డెంజన్ కింది ఫ్లోర్ లో ఒక బ్లాక్ గేట్ ఉంది, అది వేరే లొకేషన్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటా. త్వరగా రావడం మంచిదైంది. లోపల ఏమిటో డివైస్ తో చెక్ చేద్దాం. రీసెర్చ్ లీడర్ ఒక డివైస్ ను లోపలికి పంపగా అది బ్లాక్ గేట్ ను తాకగానే అక్కడున్న అడ్వెంచరర్స్ మాయమయ్యారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా వేరే లెవెల్లో ఇంట్రెస్టింగ్ గా సూపర్ గా ఉంటుంది. నా వల్ల అయినంత వరకు దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.